విశాఖ స్టీల్ ప్లాంట్పై కార్మిక సంఘం నేతలతో కేంద్ర మంత్రి కుమారస్వామి సమావేశం ముగిసింది. స్టీల్ ప్లాంట్పై ప్రధానికి నోట్ ఇస్తామన్నారు కేంద్ర మంత్రి. ప్రజలు, ఉద్యోగుల సెంటిమెంట్ను గుర్తించామన్నారు. పీఎం ఆశీస్సులతో ప్లాంట్ను పునరుద్ధరణ చేస్తామన్నారు కేంద్ర మంత్రి. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర మంత్రి కుమారస్వామి 2 నెలల సమయం అడిగారని కార్మిక సంఘం నేత రాజశేఖర్ తెలిపారు. ఈ 2 నెలల సమయంలో స్టీల్ ప్లాంట్ను పరిరక్షించేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. 2 నెలల్లో ప్లాంట్ను పరిరక్షించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. I wanted to give a report to the Honorable Prime Minister and to take his blessing to revive this RINL plant, because I can understand the feeling of the Visakhapatnam and surrounding citizens, the sentiment which they have in their mind. There is a possibility of reviving and give a new life to this RINL plant. So we have discussed several issues. They have given several advices. Day before yesterday, while I am coming here, I had a meeting with our bankers also. Ultimately, we will going to take some decision with the higher authority. విశాఖ స్టీల్ ప్లాంట్పై కార్మిక సంఘం నేతలతో కేంద్ర మంత్రి కుమారస్వామి సమావేశం ముగిసింది. స్టీల్ ప్లాంట్పై ప్రధానికి నోటిస్తామన్నారు కేంద్ర మంత్రి. ప్రజలు, ఉద్యోగుల సెంటిమెంట్ను గుర్తించమన్నారు. పీఎం ఆశీస్సులతో ప్లాంట్ను పునరుద్ధరణ చేస్తామన్నారు కేంద్ర మంత్రి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ స్వామినాయుడు మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. స్వామినాయుడు, కేంద్ర మంత్రికి కార్మికులు విన్నపాలు విన్నవించినట్టు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? కార్తిక్, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తొలిసారిగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో పరిశీలించారు. వివిధ విభాగాలు ఏ విధంగా పనిచేస్తున్నాయన్న దాని మీద అధికారులను తెలుసుకున్నారు. అనంతరం కార్మిక సంఘాల నేతలు, అలాగే ఉక్కుకి సంబంధించిన ఉన్నత శాఖ అధికారులతోని ఆయన సమీక్ష నిర్వహించారు. కార్మిక సంఘాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన కుమారస్వామికి కార్మిక సంఘాల నేతలు వివిధ డిమాండ్లను ఆయన ముందుంచారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ విలీనం చేయాలని, ఎవరైతే నిర్వాసితులు భూములు ఇచ్చారో వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సుమారు 8,500 మంది వరకు కూడా భూ నిర్వాసితులు ఉన్నారని, వారు సుమారు 40 సంవత్సరాల నుండి వివిధ దశల్లో పోరాటం చేస్తున్నారని, వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులకు జీతాలు సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని, దీంతో పాటు వేతన సవరణ కూడా చేయాలని కూడా వారంతా కూడా డిమాండ్ చేశారు. అయితే దీని మీద స్పందించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి మీరేవైతే డిమాండ్లు తన ముందుంచారో వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటామని, తనకు స్టీల్ ప్లాంట్ ను మళ్లీ పూర్తి స్థాయిలో పయనించేలా చర్యలు తీసుకోవాలంటే 2 నెలల సమయం కావాలని, ఈ 2 నెలల సమయంలోనూ స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో పయనించే విధంగా చర్యలు తీసుకుంటామని, మీ డిమాండ్లన్నింటినీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకువెళ్తామని కుమారస్వామి హామీ ఇచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనట్లయితే మళ్లీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, 3.5 సంవత్సరాల నుండి ఏ విధంగా పోరాటం చేస్తామో అదే తరహాల పోరాటం కూడా చేస్తామని కార్మిక సంఘాల నేతలంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గతంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుపతి సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను ప్రకటించి మోసం చేశారని, ఇప్పుడు కూడా అలాగే 2 నెలల్లో ప్రాంతాలను పూర్తి స్థాయిలో పరిరక్షిస్తామని చెప్పి మళ్లీ మాట తప్పితే మళ్లీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని గతంలో ప్రధానికి మాట తప్పిన చరిత్ర ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మాట తప్పే చరిత్ర ఉందని, కాబట్టి ఇచ్చిన మాటలను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని, ఎన్నికలకు ముందు ఏదైతే కూటమి ఒక హామీ ఇచ్చిందో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని ఆ హామీని కూడా నిలబెట్టుకోవాలని కార్మికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి రావాలని కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కార్తీక్.